ప్రఖ్యాత సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమానిగా ప్రసిద్ధి చెందిన కావ్య మారన్ మధ్య సంబంధం ఉందన్న వార్తలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న పుకార్లు వినిపిస్తున్నప్పటికీ తాజాగా న్యూయార్క్ లో కలిసి కనిపించడం ఆ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. న్యూయార్క్ వీధుల్లో ఓ అమెరికన్ యూట్యూబర్ వీడియో తీసే సమయంలో అనిరుద్ కావ్య ఇద్దరు పక్కపక్క నడుస్తూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటికి రావడంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లిని అంగీకరించాయని, వచ్చే ఏడాదిలోనే వివాహం జరగొచ్చని కాలీవుడ్ వర్గాల్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ప్రేమ పుకార్లు వచ్చినప్పుడు అనిరుద్ టీం స్పష్టమైన ప్రతిస్పందన ఇచ్చింది. అనిరుద్ మరియు కావ్య మంచి స్నేహితులేని, వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం లేదు అని స్పష్టం చేసింది. అయినప్పటికీ మళ్లీ కలిసి కనిపించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. అనిరుద్ ప్రస్తుతం దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకులలో అగ్రస్థానంలో ఉన్నారు. ధనుష్ నటించిన 3 సినిమాతో తన కెరియర్ను ప్రారంభించిన ఆయన తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ కంపోజర్గా ఎదిగారు. ఒక్కో చిత్రానికి భారీ పారితోషికం అందుకుంటున్నారని పరిశ్రమలో చెప్తున్నారు. ప్రస్తుతం విజయంలో జననాయకన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో DC నాని నటిస్తున్న ది ప్యారడైజర్, NTR దేవర్ 2 వంటి పలు తెలుగు తమిళ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కావ్య మారన్ విషయానికి వస్తే ఆమె IPL లో SRH2 సహా యజమానిగా తెలుగు ప్రేక్షకులకి ఎంతో సుపరిచితురాలు. మ్యాచ్ల సమయంలో ఆమె ప్రతిస్పందనలు, హావభావాలు తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతూ ఉంటాయి. వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ మారన్ కుటుంబం వారసురాలుగా కావ్యకి పెద్ద పేరే ఉంది. అందువల్ల ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. తాజా వీడియో బయటకి రావడంతో అనిరుద్ కావ్య లవ్ స్టోరీపై అభిమానులలో మళ్లీ ఆసక్తి పెరిగింది. ఇంతవరకు ఇద్దరు ఏ ప్రకటన చేయనప్పటికీ పెళ్లి వార్తలపై ఈసారి మాత్రం ఎలాంటి స్పందన వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.